మ్యామ్ నమస్తే అండి. నమస్తే. 9 నెలలు మోసి కన్ని పెంచిన తల్లిని కడతెచ్చారు తనయుడు. పటాన్చెరులో జరిగింది. కాసేపు అవుతుంది. అంటే ఏంటి మ్యామ్ ఇది? ఇవాళ పిల్లల్ని పెంచడం చాలా పెద్ద టాస్క్ అయిపోయింది. అవును. డబ్బులు సంపాదించడం ఈజీ ఏమో అన్నట్లుంది పిల్లల్ని పెంచడం కంటే కూడా. దీనికి తల్లిదండ్రులకు ఆ అలవాట్లు ఉండక్కర్లా. ఇప్పుడు ఏ తల్లిదండ్రులకి డ్రగ్స్ తెలుసండి? తెలీదు. కానీ పిల్లలు ఈ బయట ప్రపంచంలో స్నేహితులతోటి కలిసినప్పుడు ఈ డ్రగ్స్ ఇవి అవి అన్నీ వస్తున్నాయి. పైగా ఇంకొక మార్పు ఏం జరిగింది అంటే ఒక 20 సంవత్సరాల నుంచి హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాలకి భూములకి విపరీతమైన రేట్లు వచ్చేసినాయి. ఈ భూములకి విపరీతమైన రేట్లు వచ్చేసరికి అంతకుముందు వ్యవసాయం చేసుకున్న వాళ్ళు కూడా రేట్లు వచ్చేసరికి పొలాలు అమ్మేసేసేసుకుని మళ్ళీ ఈ డబ్బులు తీసుకెళ్ళి ఇంకొంచెం దూరంగా పొలాలు కొనుక్కోవటము, అప్పుడు వరకు ఉన్న పిచ్చి పిచ్చి పాత ఇళ్ళన్నీ తీసేసి పెద్ద పెద్ద భవంతులు కట్టుకోవటము, అలాగే పెద్ద పెద్ద కార్లు కొనుక్కోవటము, ఇవన్నీ చాలా వేగంగా వచ్చేసినాయి మార్పులు. ఇప్పుడు మనకి మన కళ్ళతో మనము ప్యాంటు చొక్క సరిగా వేసుకోవడం రానివాడు కూడా మన కళ్ళ ముందే ఉన్న కాస్త పొలం అమ్మేసేసుకుంటే చాలా డబ్బులు వచ్చేస్తే ఆ డబ్బులతోటి మంచి స్టైల్గా తయారు కావటం నా కళ్ళతో నేను చాలా మందిని చూశాను. భూకైలాస్ సినిమా అని ఒకటి వచ్చింది, వేణుమాధవ్ చేశాడు ఆ సినిమా. ఆ భూకైలాస్ సినిమా ఒకటి, అలాగే కోకాపేట కనకం అని చెప్పి తులసి సినిమాలో. ఇవన్నీ మనకేంటంటే వాళ్ళకి అంత అంటే డబ్బుకి కల్చర్కి నేను ముడిపెట్టట్లేదు, కానీ డబ్బు ఉన్నప్పటికీ కూడా అలా స్పెండ్ చేయొచ్చు అని ఇంతకుముందు వాళ్ళకి తెలియదు. అర్థమైంది కదా, డబ్బు ఉంటుంది ఇట్లా స్పెండ్ చేయొచ్చు అని తెలీదు. భోషాణాల్లో ఉండేవి డబ్బులు, బ్యాంకుల్లో ఉండేవి కాదు, భోషాణాల్లో డబ్బులు ఉండేవి. ఇప్పుడు ఇంటి పెద్ద వీళ్ళు ఎప్పుడన్నా డబ్బులు అడిగితే ఆ బొడ్లో తాళాలు తీసి ఆ భోషాణం దగ్గరికి వెళ్ళి తీసి మీరు నా గదిలోకి కూడా రానిచ్చేవాళ్ళు కాదు. డబ్బులు తీసుకొచ్చి ఇచ్చి చాలా జాగ్రత్త, మేము ఎంత కష్టపడితే ఈ డబ్బులు సంపాదించాము, మేము ఎంత కష్టపడ్డామో తెలుసా, ఈ డబ్బులు నిజంగానే కష్టపడ్డారు వాళ్ళు, అందులో డౌటే లేదు అని ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు ఈ 20 ఏళ్లలో ఈ వచ్చిన మార్పులు, పైగా ఈ 20 ఏళ్లలో కూడా ఆల్రెడీ ఎంతో కొంత పాత జీవితం చూసిన వాళ్ళు పిల్లలు కొత్త జీవితంలోకి డబ్బుల ప్రపంచంలోకి ఎంటర్ అయ్యారు సడన్గా. కార్పొరేట్ స్కూల్లో చదవటము అంటే దీన్ని కల్చర్ షాక్ అంటారు. ఇప్పుడు పల్లెటూరు నుంచి ఒక పిల్లలు కనుక చదువుకోవటానికి సిటీకి వచ్చారనుకోండి, వాళ్ళకి కల్చర్ షాక్ కొడుతుంది. ఈ కల్చర్ షాక్ కరెంట్ షాక్ని మించింది. ఇప్పుడు మనకి కరెంట్ షాక్ కొడితే ఒక కర్ర పెట్టి కొడితే కరెంట్ షాక్లో నుంచి పక్కకు వచ్చేస్తారు. కల్చర్ షాక్కి అదేదో రీసెంట్ సినిమా కూడా వచ్చింది, బేబీ మూవీ అట్లా. అంటే బేబీ మూవీ ఎట్లుందంటే తల్లిదండ్రులకు తెలియకోకుండా స్నేహితుల్లో మోసం చేసుకోవడం. ఇప్పుడు ఇక్కడేంటి ఈ కల్చర్ ఎట్లా అయిందంటే, ఈ ఆస్తి నాది ఎందుకు కాదు, ఈ ఆస్తి నాదే, ఈ ఆస్తిలో నాకు వాటా ఉంది అనే ఒక మొండితనము మూర్ఖత్వం వచ్చినాయి. ఒకప్పుడు తండ్రి పాకెట్ మనీకి ఇస్తే గాని తీసుకొని పిల్లలు కాస్త ఇది నా హక్కు అని అడిగేటట్లు వచ్చేసారు. ఆ టెంపర్తనం వచ్చేసింది. ఈ టెంపర్తనం రావడానికి కారణం ఏంటి అంటే, చాలా చిన్న వయసులోనే వీళ్ళు మాదక ద్రవ్యాలకు అలవాటు పడేవాళ్ళు, మాదక ద్రవ్యాలకి మరి ఇంకొంచెం తక్కువ డబ్బులు ఉంటే మందు తాగేవాళ్ళు, ఇంకా కొంచెం డబ్బులు తక్కువ ఉంటే గంజాయి తాగేవాళ్ళు. ఇట్లా మనకు ఒక 3-4 కేటగిరీలుగా ఉన్నారు సమాజంలో. అనొద్దు కానీ ఇదంతా ఒక లంపెన్ గ్యాంగ్ అనమాట. వీళ్ళు చదువుకోరు, ఉద్యోగాలు చేయరు, వ్యాపారాలు చేయరు, కష్టపడరు, ఏమీ చేయరు. ఇంట్లో వాళ్ళు సంపాదించిన డబ్బులు ఉంటేనో లేకపోతే పిత్తార్జితంగా వచ్చిన ఆస్తులు ఉంటేనో వాటిని కరగబెట్టడానికి తప్పితే ఇంక దేనికి పనికిరారు వీళ్ళు. ఒక విలువలు ఉండవు, ఒక రూల్స్ పాటిద్దామని ఉండదు. కార్లు ఉంటాయి, ర్యాష్ డ్రైవింగ్, వీళ్ళ ర్యాష్ డ్రైవింగ్కి ఎవరో బలైపోతారు రోడ్డు మీద వెళ్ళేవాళ్ళు. ఇప్పుడు నేను చూస్తున్నా అతివేగంతో నార్సింగ్లో కార్తో గుద్దితే ఒక అతను చనిపోయాడని. ఆ రోడ్డు మీద నడిచే వాళ్ళకి జీవితాలు ఏముంటాయి చెప్పండి? వాళ్ళ మీద ఆధారపడిన వాళ్ళు ఎంతమంది ఉంటారు? ఇట్లా అయిపోయింది సమాజం. అంటే నడమంత్రపు సిరి నరం మీద పుండు అంటారు, ఆగవు. అట్లాంటిదే ఈ కుటుంబం కూడా. ఇప్పుడు ఈ కేసు అర్థం కావాలంటే మనకి ఎంత ఉపోద్ఘాతం ఉంటే కానీ ఈ కేసు ఇంటెన్సిటీ ఏంటో మనకు అర్థం కాదు. 2 పిల్లలు, పెద్ద అబ్బాయికి పెళ్లి చేశారు,
మరి పెళ్లి చేసినప్పుడు పిల్లనిచ్చేవాళ్ళు మరి మేము తెస్తున్నాము మీకు ఎంత ఉంది అంటే ఏదో ఒకటి వీళ్ళు చెప్తారు, అవన్నీ వీడు వింటాడు కదా. సరే వీడేమో ఆల్రెడీ డ్రగ్స్ మందు వీటన్నిటికీ బాగా బానిస అయిపోయాడు. చిన్నోడు బానిస అయిపోతే రీహాబ్లో పెట్టారు కోయంబత్తూరులో. రీహాబ్ నుంచి వచ్చాడు. వచ్చిన తర్వాత సరే నాకు కూడా పెళ్లి చేయండి, నాకు కూడా ఆస్తి ఇవ్వండి, పెళ్లి చేసుకుంటే ఆస్తి వస్తుందని ఆశించాడు వీడు. వీళ్ళు ఏంటంటే కాదమ్మా ఇంకొన్నాళ్ళు ఆగు, నువ్వు కొంచెం టైం ఉంది నీకు, అది ఇది అని చెప్తే నాకు టైం ఉంటావేంటి, మీరెవరు నాకు టైం ఇచ్చేదని ఆలోచించి మీ టైమే నేను తీసుకుంటాను అనుకున్నాడు. రోజు రచ్చ 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 గోళ ఇంట్లో. చివరికి ఫైనల్కి రాత్రి గొడవ అయింది. గొడవపడి ఇంట్లోంచి వెళ్ళిపోయి మరి ఎక్కడ కొన్నాడు కత్తులు కొనుక్కొని వచ్చాడు. పొద్దున్నే తలుపు కొడితే వాళ్ళ అమ్మ తలుపు తీసింది, పొడి చేశాడు. అంటే ఇది తెలివి, ఒంటిపైన తెలివి ఉండి చేశాడని అయితే నేను అనను. తెలివి ఉన్న వాళ్ళు ఎవరు, బుద్ధి సరిగా పనిచేసే వాళ్ళు ఎవరు ఇలా చేస్తారని నేను అనుకోను. ఆ పిల్లవాడు నిజంగా ఒక రకంగా ఏదో సామెత చెప్పినట్టు మందలోంచి తప్పిపోయిన గొర్రె పిల్లలాగా అయిపోయాడు తప్పితే వాడు ఇప్పుడు వాడేం సాధించాడు చెప్పండి? తల్లిని చంపేశాడు, ఇప్పుడు జైలుకి వెళ్తాడు. ఇంకేముంది అసలు వాడికి జీవితం ఏముంది చెప్పండి? ఎలా ఉండాల్సిన జీవితాలు ఎలా అయిపోతున్నాయి. స్కూల్స్, ఈ విద్యా సంస్థలు ఏవైతే ఉన్నాయో ఖచ్చితంగా వాటిల్లో మార్పు రావాల్సిందే. అసలు విలువల పట్ల కావచ్చు, అలాగే డబ్బు పట్ల కావచ్చు, ఒక రకమైన విలువను నేర్పాలి. తల్లి ప్రియం ఏది అసలు ఇక్కడ? కన్న తల్లి మీద అసలు జాలి దయ ఏది? నేను అందుకే అంటున్నా, ఇవేవి పనిచేయని ఒక రకమైన మొద్దుబారిపోయింది ఆ మెదడు. ఆ మొద్దుబారిపోయిన మెదడికి ఆలోచన ఎక్కడి నుంచి వస్తుంది, ప్రేమ ఎక్కడ ఉంటది? ఆ క్షణానికి ఆ క్షణం పబ్బం గడుపుకోవటం తప్పితే, తన అవసరాలు తీర్చుకోవడం తప్పితే ఆ బ్రెయిన్ ఎందుకు పనిచేస్తుంది? ఇట్లా మొద్దుబారిపోయిన బ్రెయిన్. ఇంత చేసి ఓ 25 ఏళ్ళు ఉండొచ్చు, 24 ఏళ్ళు ఉండొచ్చు వాడికి. వాడి జీవితం నిజంగా ఇప్పుడు వాడు జైలుకి వెళ్తే ఇంక వాడికి జీవితమే ఉండదు, అయిపోయింది జీవితం. ఇప్పుడు ఆ తండ్రి ఎంత బాధపడతాడు, ఆ అన్న వదిన, ఆ కుటుంబం ఎంత బాధపడుతుంది. ఇప్పుడు చాలామంది ఎంతో కొంత సమాజంలో కాస్త గుర్తింపు ఉన్న వాళ్ళే అయ్యి ఉంటారంటే, ఈ రోజు డబ్బులను బట్టి గుర్తింపు రావడం చాలా ఈజీ అయిపోయింది కదా. డబ్బు ఉంటే గుర్తిస్తారు, డబ్బు లేదంటే చిన్న చిన్న పెద్ద ఫంక్షన్ వాళ్ళు అసలు పిలవరు. అయితే ఇప్పుడు ఈ పెద్ద పెద్ద డబ్బులు ఉన్న వాళ్ళకి పెద్ద పెద్ద జబ్బులు అన్నట్టు ఇప్పుడు ఈ పిల్లోడు చేతికి రాకుండా అయిపోయాడు కదా. అదే ఆ ఆస్తులు గనక విలువలు పెరగకపోయి ఉన్నట్లయితే గనక ఎలా ఉండేది అంటే, అబ్బో మనకు వచ్చేది ఇంతలోనే బతకాలి అని ఆలోచించి ఏమైనా క్రమశిక్షణ ఉండేదేమో కానీ చిన్న చిన్న ఇళ్లలో పెరిగిన వాళ్ళు కూడా సక్రమంగా పెరగకపోతే ఇట్లాగే అవుతారు. అయితే ఇక్కడ ఏమైపోతుందంటే, వీళ్ళు ఎక్స్పోజ్ అయ్యే సొసైటీ వల్ల కూడా సగం ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. ఇప్పుడు వాళ్ళ నాన్న డ్రగ్స్ తీసుకుంటేనే తండ్రిని చూసి నేర్చుకున్నాడు అంటానికి లేదు కదా ఇక్కడ. అందుకని అంటున్నా నేను, బయట వీళ్ళు తిరిగే సర్కిల్, అరే నీకేంట్రా అంటారు. నీకేంట్రా అంటే వీడు ఇంట్లోంచి పట్టుకొస్తాడు డబ్బులు. అసలు ఈ వ్యసనాల కోసము పిల్లలు సొంత ఇంట్లో వాళ్ళే దొంగలైపోతున్నారు. ఇది ఇవాళ తెలంగాణ ప్రభుత్వం మేము డ్రగ్స్ని అరికడతామని మేము డిసైడ్ చేసుకున్నాము, అరికడతాము అంటున్నారు. ఎక్కడ విన్నా గంజాయి వార్తలే వింటున్నాము, ఎక్కడ విన్నా డ్రగ్స్ వార్తలే వింటున్నాము. మరి ఇలానే అప్పుడు ఇక్కడ అది ఒక ఆదాయం లాగా కూడా గత ప్రభుత్వంలో ఉన్నట్లు మనం. అవును, గత ప్రభుత్వంలో అదొక ఆదాయ వనరే. అందుకే అసలు డ్రగ్స్ మీద వాళ్ళు ఉక్కుపాదమే మోపలేదు. పైగా వీటన్నిటిని మించి ఇంకొకటండి, గత 10 ఏళ్లలో హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాల్లో వచ్చినన్ని పబ్బులు ఎక్కడా రాలే. అవును, ఈ పబ్బు కల్చర్ కూడా అసలు పబ్బుల్లోనే డ్రగ్స్ దొరుకుతున్నాయి. అంటే ఇంకెక్కడ డ్రగ్స్ లేవని కాదు నా ఉద్దేశం. ఆ పబ్స్కి ఆ కల్చర్ ఉంటుంది. ఎక్కడెక్కడ వాళ్ళు హైదరాబాద్కి వస్తారు, హైదరాబాద్కి వచ్చి పబ్బులకి వెళ్తారు. పబ్బులకి వెళ్తే మనకు ఆదాయం పెరుగుతుంది అని అనుకున్నారు. పబ్బులకి విపరీతమైన లైసెన్స్ ఫీజు. అసలు ఈ రోజు ఉన్న పలానా పబ్బుల్ని గనక రద్దు చేస్తే, కేసీఆర్ పేకాట క్లబ్బులను రద్దు చేశాడు కానీ, అంటే వాటన్నిటిని తీసేయాలని అన్నాడు కానీ, అసలు ఇప్పుడు తీసేయాల్సిన జాబితాలో పబ్బులే ఉన్నాయి. పబ్బులు తీసేస్తే సగం గంజాయి, సగం డ్రగ్స్ ఆగిపోతాయి. ఆదాయం రాకపోయింది. ఇంకా చాలా ఉన్నాయిగా.
ఆదాయ మార్గాలు ఎన్నైనా చూసుకోవచ్చు. అందుకని చెప్పి ఇవాళ ఈ ఈ- ఈ చావుకి మట్టుకు ఈ తల్లి కొడుకు ప్రేమ ఇంత నరికివేయబడింది. అంటే చంపడానికి పెంచుకున్నట్లే ఉంది ఇక్కడ. చంపడానికే పెంచినట్టు, చంపడానికే కన్నట్టుంది. ఇంతకంటే మనం ఇంకా మాట్లాడుకోవడానికి నాకు మాటలు రావట్లే. ఎందుకంటే నేను ఒక తల్లినే, మీరు ఒక తల్లే. మనం అసలు మనం బిడ్డలు కనేటప్పుడు ఇట్లాంటి బిడ్డలు పుడతారని కంటాం అసలు. ఇది నేను ఒక రకంగా ఈ సమాజం చేసిన హత్యగా చూస్తున్నాను. అంటే ఏదైతే మనం కల్చరు అనుకుంటున్నామో ఇవాళ ఈ కల్చర్ వల్ల జరిగింది ఇదంతా. ఇది మట్టుకు ఇవాళ ప్రతి నియో రిచ్ పీపుల్ ఎవరైనా సరే కళ్ళు తెరవాల్సిన అవసరం ఉంది. కళ్ళు తెరిచి అసలు మన బిడ్డలు ఏం చేస్తున్నారు, మన బిడ్డలు ఏమో బయటికి మానిటర్ చేయాల్సిందే. ఈ ఫోన్లు రావటం ఒకటి, ఇంట్లో పిల్లోడిని ఇంట్లో ఉండనివ్వట్ల, ఫోన్ వస్తుంది ఇక ఇప్పుడే వస్తా అంటారు, చెప్పరు ఎక్కడికి వెళ్ళేది కూడా చెప్పరు, ఇప్పుడే వస్తా అంటారు. ఫోన్ లేనప్పుడు వాడి ఇంటికి వస్తే తప్పితే ఫ్రెండ్ కావాలి అంటే, కలవాలి అంటే ఇంటికి రావాల్సిందే. ల్యాండ్ లైన్లు ఫోన్లు ఉన్నప్పుడు కూడా ఇంత దరిద్రం లేదండి. ఎందుకంటే ల్యాండ్ లైన్లు ఫోన్లు ఉంటే కూడా అందరి ముందు మాట్లాడాలి కాబట్టి అన్నీ మాట్లాడడానికి కుదిరేది కాదు. ఎప్పుడైతే ఈ సెల్ ఫోన్లు వచ్చాయో ఈ బిజినెస్లకి నెట్వర్క్ కూడా పెరిగింది. సాంకేతికతని మనం మంచిదానికి వాడుకోవట్లే. అందుకని ఏదైనా టెక్నాలజీ అనేది ఇలాంటి వాటికి ఎక్కువగా ఉపయోగపడుతుంది. మన మెడకే ఉరేసినట్టు అయ్యింది. అందుకని ఏంటంటే ఏది ఏమైనా ఇంకా కొంతమంది తల్లులైనా తండ్రులైనా రక్షించబడాలి, భార్యలు రక్షించబడాలి అంటే గనక డ్రగ్స్ను మటుకు ఆపాల్సిందే. డ్రగ్స్ మీద ఉక్కుపాదం మోపాల్సిందే. మరి రేవంత్ రెడ్డి గారు ఏం ఆలోచిస్తున్నారో ఏంటో, ఎందుకు మేనమేషాలు లెక్కేస్తున్నారో తెలియట్లేదు. కానీ ఇంత ఇదిగా ఈ డ్రగ్స్ వల్ల అసలు రీహాబిలిటేషన్ సెంటర్స్ ఊరికి 2-3 కావాల్సినంత పరిస్థితి వచ్చేసింది ఇప్పుడు. నిజం. చాలా మంది డాక్టర్స్ నేను ఇంటర్వ్యూ చేస్తూ ఉంటాను. సో ఈ సైకాలజిస్ట్ని ఎక్కువగా మాట్లాడిస్తూ ఉంటాను. చెప్తూ ఉంటారు ఎన్నో కేసులు చిన్న చిన్న వాళ్ళు వస్తూ ఉన్నారు, అసలు సరిగా అవని కేసులు చాలా ఉన్నాయి. ఇంకా తెలియట్లేదు అసలు, అంటే దీని గురించి ఎలా మాట్లాడేయాలి ఏంటి అనేది. కన్న కొడుకే కాల ఎముడై చంపేశాడు అసలు తల్లి ప్రాణం. ఆ క్షణం ఆ తల్లి ఎంత కష్టపడి ఉంటుందో. ప్రతి రక్త బొట్టుని పాలబొట్టుగా మార్చి పాలిచ్చి పెంచింది కదా. అంటే ఇదంతా వాడికి తెలియదని కాదండి పాపం, వాడి మదడు ఆ మాదిరిగా మొద్దుబారిపోయింది. అంతే అరికట్టాలని కోరుకుందాము. దీని మీద చాలా ఖచ్చితమైన కఠినమైన చర్యలు తీసుకోవాలి. మీరు అన్నట్లు ఆ పబ్ కల్చర్ ఏదైతే ఉందో ఖచ్చితంగా అది క్లోజ్ అవ్వాలి. పబ్బులు క్లోజ్ అవ్వాలి. క్లోజ్ అయితే చాలా మంది అసలు ట్రాఫిక్ జామ్లు అవుతుంటాయి. సాటర్డే సండే అసలు పట్టుకోలేరు. అసలు జూబ్లీ హిల్స్ లా ఉందా? ఒకప్పుడు జూబ్లీ హిల్స్ లో శ్మశాన వాతావరణం ఉండేది. ఎవరు బయట కనిపించేవాళ్ళు కాదు. అప్పుడొక్కారు ఉండేది. అది ఎప్పుడైతే దీనికి మన హైటెక్ సిటీకి అది ఒక గేట్వే లాగా తయారైపోయిందో ఆ రోజు నుంచినే జూబ్లీ హిల్స్ పరిస్థితి అయిపోయింది. దానికి రోడ్లు పెద్దవి చేశారు కాబట్టి కమర్షియల్ యాక్టివిటీకి పర్మిషన్స్ ఇచ్చారు. ఆ కమర్షియల్ యాక్టివిటీస్ ఆ జూబ్లీ హిల్స్లో పెద్ద పెద్ద ఇళ్ళు ఏవైతే ఉన్నాయో అవి కాస్త లోపల నిగూఢంగా ఉంటాయి. ఇప్పుడు పెట్టిన పొయ్యి కట్టిన ఇల్లు అంటారు కదా, అలా ఆ ఇల్లు అలా ఉండేసరికి పబ్బు పెట్టుకోవడం ఈజీ అయిపోయి పబ్బులు పెట్టేస్తుంటే ఇప్పుడు ఎవరికి వాళ్ళు జూబ్లీ హిల్స్లో కొన్ని ఇళ్ల ముందు వాళ్ళు పోలీసులు వేస్తారు చూడండి, బార్కేడ్లు లాంటి, వాళ్ళ ఇంటి ముందు వాళ్ళు పెట్టుకుంటున్నారు. అదేంటి అంటే అవి పెట్టుకోకపోతే తాగిన వాళ్ళు లోపలికి వచ్చేస్తున్నారంట. అది ప్రస్తుతం పరిస్థితి. అందుకని ఎవరైనా సరే డబ్బు మనిషికి అవసరమే, కానీ అవసరానికి మించిన డబ్బు ఎంత అనర్థదాయకమో చూపించారు. ఫైనల్గా అంటే ఇప్పుడు తల్లిదండ్రుల దగ్గర ఆస్తి ఉంది, అది పిల్లలకి ఖచ్చితంగా ఇవ్వాలన్న రూల్ ఉంటుందా? అంటే 2 రకాలు ఉంది. ఒకటి పిత్రార్జితంగా వచ్చేది, హెరిడిటరీ ప్రాపర్టీస్ అంటారు. అవి వాటిల్లో ఈ తండ్రికి వాటా ఉంటుంది, కొడుకులకి వాటా ఉంటుంది. ఆయన అసలు ఏమీ రాయకుండా చనిపోయాడు అనుకోండి,
ఎవరు హెరిడిటరీగా వచ్చిన ఆస్తుల్ని ఏమీ రాయకుండా చనిపోయాడు అనుకోండి, అప్పుడు భార్యకి కూడా వాటా వస్తుంది. మామూలుగా అయితే పిత్రాజితంగా వచ్చే వాటాల్లో భార్యకి వాటా ఉండదు, కానీ అతను చనిపోతే మటుకు వాటా వస్తుంది. అదే అతను సెల్ఫ్ ఎక్వైర్డ్ ప్రాపర్టీ అనుకోండి, ఏమైనా వీలునామా రాశాడు అనుకోండి, ఎవరికి వెళ్ళాలని రాస్తే వాళ్ళకి వస్తుంది. ఇంటి పక్కన కుక్క నచ్చితే కుక్కకి పెట్టినా కుక్కకి వెళ్ళిపోద్ది, పిల్లలకి పెట్టకపోతే పిల్లలకి రాదు. అది ఆయనకి హక్కు ఉంది. కానీ తాతల నుంచి వచ్చే ఆస్తి గురించి తండ్రికి హక్కు లేదు. ఆయనకు వచ్చే వాటా వరకే ఆయన ఎవరికైనా అమ్ముకోవాలి. పిల్లలకి వెళ్ళాల్సింది, రాసినా రాయకపోయినా పిల్లలకి వెళ్ళిపోద్ది. ఏదైనా కానీ హెల్దీగా ఉంటే బాగుంటుంది. ఇప్పుడు నేను ఇందాక అనింది అదే, అపరిమితమైన ఆస్తులు ఇలాంటి అనర్థాలకి దారితీస్తాయి. అపరిమితమైన ఆస్తి అంటే బంధాలు చాలా పరిమితంగా ఉంటాయి అంతే. సో తల్లి ఒక చోట, తండ్రి ఒక చోట, బిడ్డలు ఒక చోట, ఇలా టైము అనేది అసలు వాళ్ళకి ఉండదు కలవడానికి కూడా. మేబీ నాకు తెలిసినంత వరకు ఏదైనా కానీ ఇలాంటి దారుణాలు జరగకుండా ఉండాలని కోరుకుందాము. చాలా చక్కటి ఇన్ఫర్మేషన్ అమ్మా, ధన్యవాదాలు.